చాలా మంది భారతీయ విద్యార్థులకు అమెరికా చదువు ఒక కళ. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు మునపటిలా లేవు. కళాశాలలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల జీవితాల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంది. దాంతో భారత్లోని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా పంపేందుకు సుముఖంగా లేరు. భారత ప్రభుత్వ డేటా ప్రకారం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులకు అమెరికా అత్యంత ఇష్టపడే దేశాలలో ఒకటి. 2024లో 7.5 లక్షల పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో 2 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. అంటే దాదాపు 27% మంది. అయితే 2023 విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ముఖ్యంగా అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2024లో చాలా తగ్గింది. ఈ ఏడాది విద్యార్థి వీసాల్లో మరింత కోత పెట్టింది. గత సంవత్సరం బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని అనేక కళాశాలలో విద్యార్థులు నిరసన తెలిపారు. పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధాన సమీక్షలు, యూనివర్సిటీలకు నిధుల వ్యవస్థల్లో మార్పులు, కొంతమంది విద్యార్థులు అరెస్టు వంటి అంశాలు ప్రముఖంగా కనిపించాయి. రేపు ఏం జరగబోతుంది, వచ్చే ఏడాది ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ట్రంప్ పాలనలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అమెరికా విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న సంఘటనలు తమ మనసులో లేదా వారి కుటుంబీకులలో అమెరికాలో చదువుకోవడం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదువు తర్వాత అక్కడ ఉద్యోగం దొరుకుతుందా? విదేశీ విద్యార్థులు ఉద్యోగాలు పొందేంత మార్కెట్ అక్కడ ఉంటుందా? సోషల్ మీడియాలో రాస్తున్న విషయాలు చూసి విద్యార్థులు భయపడుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందడానికి నియమాలలో ఏదైనా మార్పు వస్తుందో లేదో తెలీదు. అమెరికాలో ప్రస్తుతం చాలా ఒడిదడుకులు ఉన్నాయి. దాంతో విద్యార్థులు కొత్త దేశాల వైపు చూడటం ప్రారంభించారు. జర్మనీ, ఫ్రాన్స్ వైపు చూస్తున్నారు. దుబాయ్ ఆర్థిక వ్యవస్థ బాగున్నందున అటువైపు కూడా చూస్తున్నారు. విద్యార్థులు అక్కడ పని చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగాలు పొందవచ్చు. ఐర్లాండ్ గతంలో కంటే మెరుగ్గా ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఫండ్స్ కట్ ఆర్డర్కు ప్రతిస్పందగా అమెరికన్ యూనివర్సిటీ సంఘం అనేక కాలేజీల కేసులు వేశారు. ఈ కోతలు అమలైతే అమెరికా విశ్వవిద్యాలయాలలో వైద్య పరిశోధనలు దెబ్బతింటాయని హెచ్చరించాయి. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు భయం కుప్పిట బతుకుతున్నారు. F1 వీసాలపై వెళ్లిన వారిపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించడం, ఎప్పటికప్పుడు చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ ఉండటంతో సెలవుల్లో స్వదేశానికి వస్తే అమెరికాలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడంపై ఏదైనా నిషేధం వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతుంది. F1 వీసాలపై వెళ్లిన వారు సెలవుల్లో స్వదేశం రావడానికి జంకుతున్నారు. అమెరికాలోకి రీఎంట్రీ రూల్స్ కఠినతరం చేస్తే తిరిగి రావడం ఆలస్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఆ మూవ్మెంట్ ను సెల్ ఫోన్ లో బంధించిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై ట్రంప్ సర్కార్ కొరడా విప్పుతుంది. దేశాన్ని వీడాలని పేర్కొంటూ మెయిల్స్ పంపింది. ఈ క్రమంలో తాము ఏ మెసేజ్ పెట్టినా ప్రభుత్వానికి తెలిసిపోతుందని భావించిన విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియా జోలికి వెళ్లడం లేదు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వీసా మరియు ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఈ చర్య భారతదేశం నుండి వచ్చిన వారితో సహా అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. మరోవైపు క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేశారు. దీంతో ఫీజులు కట్టడానికి డబ్బులు లేక పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. రూల్స్ ప్రకారం F1 వీసాతో అమెరికాలో చదువుకునే విద్యార్థులు వారానికి 20 గంటల వరకు క్యాంపస్ లోపల మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. వేసవి సెలవులు లేదా సెమిస్టర్ విరామ సమయంలో వారానికి 40 గంటలు పని చేసుకోవచ్చు. కానీ క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి అనుమతి లేదు. అయితే క్యాంపస్ లోపల ఉద్యోగాలు అందరికీ దొరకవు. అలాగే క్యాంపస్ లో జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. క్యాంపస్ లో వారానికి 20 గంటలు పనిచేస్తే భారతీయులు నెలకి $1000 సంపాదిస్తారు. అదే అమెరికన్లకు అయితే $3000 చెల్లించాల్సి ఉంటుంది. అందుకే విదేశీ విద్యార్థులకు మాత్రమే పార్ట్ టైం జాబ్లు దొరుకుతూ ఉంటాయి. ఈ ఆదాయంతో విద్యార్థులు తమ జీవన వ్యాయం, ఫీజులను భరిస్తూ తల్లిదండ్రులపై ఆధారపడకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారిపోయాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తమ విద్యా కోర్సులు పూర్తయిన తర్వాత ఉద్యోగ వేటలో ఉంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుని అమెరికాలో జీవనం సాగిస్తున్నారు. వారానికి 40 గంటలు పనిచేస్తే సుమారు $2000 ఆదాయం వస్తుంది.
ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకి 1,70,000 రూపాయల ఆదాయం వస్తుంది. అక్కడ అన్ని ఖర్చులు పోను 80,000 రూపాయలు మిగులుతుంది. ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారుల దాడులతో పార్ట్ టైం ఉద్యోగాలు మానేసిన వారు ఈ ఆదాయం కోల్పోయారు. దీంతో వారి తల్లిదండ్రులకు 80,000 రూపాయలు ఇండియా నుంచి పంపించాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడి నుంచి తల్లిదండ్రులు 80,000 రూపాయలు పంపడమే భారంగా మారిపోయింది.